నేను ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. అదేంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, నేపాల్లో ప్రొటెస్ట్ జరిగాయి, ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆ విషయమని ఇప్పుడు చెప్పబోతున్నా. మొట్టమొదటగా ఆ నేపాల్ భవిష్యత్తు మారడానికి గల కారణం ఏంటి, అందులో ఎవరు ఇంపాక్ట్ ఎక్కువ ఉందంటే కేవలం ఒక 16 ఏళ్ల బాలుడు మాత్రమే దాన్ని ఇంపాక్ట్ చేశారు. అక్కడే మొట్టమొదటి పునాది పడింది, దేశ భవిష్యత్తు మార్చగలిగింది. అందులో ఆ పిల్లాడు స్పీచ్ అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం, అమితానందంగా, అభినందనీయంగా ఉంది. నాకైతే ఎలా అనిపించింది అంటే జర్మనీలో మరణించిన వ్యక్తి మళ్ళీ నేపాల్లో జన్మించినట్టుంది. అలాంటి గొప్ప స్పీచ్ ఇంతవరకు నేను అలాంటి స్పీచ్ అసలు చూడలేదు. అలా ఉంది. దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అక్కడే మొట్టమొదటి పునాది వేయగలిగాడు. అక్కడి నుంచే ఆ ప్రొటెస్టులు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఆ స్పీచ్ లో అతడు ఏం చెప్పాడంటే, అతడని ఎందుకు సంబంధిస్తున్నా అంటే నాకన్నా వయసు చిన్నవాడైనప్పటికీ నేను అభినందించాల్సిన స్పీచ్ అది. ఎగ్జాక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ కాదు కానీ, బట్ దాంట్లో కొన్ని విషయాలు చెప్పాడు. అందులో కొన్ని విషయాలు నాకు అమితంగా నచ్చేసాయి. ఆ పిల్లాడు ఇచ్చిన స్పీచ్ గురించి నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. అలాంటి గొప్ప స్పీచ్ అది. అతను చెప్పిన పాయింట్స్ నాకు అమితంగా నచ్చేసాయి. అతను స్టార్ట్ చేశాడు ఇలా, నేను ఇక్కడ నిలబడ్డది నయా నేపాల్ని నిర్మించాలనే కలతో. నాకంటూ ఒక ఆశాభావ దృక్పథం ఉంది. నాలో అగ్నిజ్వాల రగులుతుంది. యువత మేల్కో, మన భవిష్యత్ అనే సామ్రాజ్యం రాబోతుంది. దాన్ని మర్చిపోకు, దాన్ని గుర్తుంచుకో. నేపాల్ మన మాతృభూమి, మనకు జన్మనిచ్చింది. కానీ మన నుంచి ఏం ఆశిస్తుంది? కేవలం నిజాయితీ, హార్డ్ వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్. కానీ మనం ఏమి ఇస్తున్నాం? కానీ మనం ఏం చేస్తున్నాం? నిరుద్యోగం అనే వాటిలో బంధించబడ్డాం. అవినీతి అనేది వలలా వ్యాపించింది. ఈ స్వార్థ రాజకీయాల వల్ల మన భవిష్యత్ నాశనమైంది. మన భవిష్యత్ కాలిపోయింది. యువత మేల్కో, మనమే మార్పు తీసుకురావాలి. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మనం నిర్మించకపోతే ఇంకెవరు నిర్మిస్తారు? మనం గొంతెత్తి ప్రశ్నించకపోతే ఇంకెవరు గొంతెత్తి ప్రశ్నిస్తారు? చీకటిని చీల్చే అగ్నిజ్వాల లాంటి వాళ్ళం, అవినీతిని ఊడ్చిపాడేసే మెరుపు లాంటి వాళ్ళం. మన పూర్వీకులు దేశాన్ని మనకు అందించడానికి రక్తాన్ని దారబోసారు. దాన్ని అమ్మలేము, కోల్పోలేము. యూత్ మనం అగ్నిజ్వాల లాంటి వాళ్ళం. మనం నిరాశను కాల్చేస్తాం. ఆ చివరిలో ఒక కొటేషన్, ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పాడు. నేను చనిపోయినా కూడా నా దేశం బ్రతికే ఉంటుంది. యూత్ అని సంబోధిస్తూ ఒక మాట చెప్పాడు. మీరు ఈ వర్డ్స్ను మీ గుండెల్లో నింపుకొని వెళ్ళండి. మన భవిష్యత్తుని మార్చగలిగే శక్తి మనకు ఉంది అని. మనకే చరిత్రలో మహామార్పు తీసుకురాగలిగే శక్తి ఉంది అని స్పీచ్ ఎండ్ చేశాడు. అయినా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి స్పీచ్ ఇవ్వడం అంటే అబ్సల్యూట్లీ సెల్యూట్ చేయాలి. మన దేశాన్ని చూసి గర్వపడాలో, లేక నాకైతే కొంతమందికి సివిక్ సెన్స్ లేదని బాధపడాలో అర్థం కాదు. కానీ జెన్జీ అనే ప్రొటెస్ట్లో నేను ఆలోచించినప్పుడు ఆ ప్రొటెస్ట్ జరిగితే ఆ దేశ ప్రభుత్వాలు కూలిపోతాయి, జీడిపి రేట్ తగ్గిపోతుంది, ఎకనామీ డౌన్ అవుతుంది. ఇలాంటివి అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ప్రొటెస్ట్ చేసి ఇప్పుడు ఇంకేం సాధిస్తారు వీళ్ళు అనుకున్నా. వాళ్ళు ప్రభుత్వాలు కూల్చేసి కొత్త ప్రభుత్వాన్ని నిర్మించుకున్నారు. కొత్త భవిష్యత్తు రంగానికి మొట్టమొదటి అడుగే అక్కడి నుంచే వేశారు. కాకపోతే అక్కడ నేను ఇంకా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, వాళ్ళు అంత నాశనం చేసి కూడా ఆ ప్రొటెస్ట్ 3 daysలో మొత్తం అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ దేశాన్ని వాళ్ళు చేతులారగా నిర్మించుకోవడానికి వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతున్నారు. అలాంటి సెన్సీ ప్రొటెస్ట్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అలాంటి కమిట్మెంట్ ఉన్న కుర్రాళ్ళంతా, అందరికీ సెల్యూట్.